ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా చెప్పు తెగుద్ది. అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాండి. అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లు. ఏం బ్రాండా ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాని వాళ్ళని సంగతి, నీ సంగతి చెప్తాని. అబ్బా 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా కొట్టుకుంటుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను, లసుకుంటా పాగాను అనుకున్నావా? నువ్వు నా పెళ్ళానివే. వదలనా చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవేంటే? నార్మల్ యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ఎంతసేపు? ముక్క ఎంతసేపు బావా? ముక్క కొట్టు. ఏది కొట్టాలో తెలియట్లేదు, ఇప్పటికి లైఫ్ అయింది. ఇది మనకు సరిపోదు. రాణి వచ్చింది. నాకొద్దురా, నేను ఇప్పుడే కొట్టాను. ఆ రాణి కాదు, పెళ్లి కూతురు రాణి. కొంచెం ఇలా వస్తారా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రేపమృది అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళు. పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది. నేను వెళ్ళాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అక్కసగా నేను చూసుకుంటాను కదా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళు. అది కాదు బావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే బామర్ది వెళ్ళొద్దా? చిచ్చా అది కదరా, అవకాశం దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు, వెళ్ళు. మీకు విషయం చెప్పాలండి. నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో. పెళ్ళైన తర్వాత ఒకటేంటండి, బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు. వస్తానండి. యాండి? వద్దండి. అది కాదండి, ఏదైనా పెళ్లి తర్వాతేనండి. ఒక్క మాట వినండి. చూడండి, పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను. మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి. వింటే నాకు ప్రాబ్లం అండి. ఏమండి, నేను చెప్పేది అవకాశం వినండి. దొరికింది కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి. నేను ఒక అతన్ని లవ్ చేశాను. నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను, కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే. లవ్ చేయడమే కాదు, నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం. వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిలక్ కొట్టిన పండుగ రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను.
నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మా, అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ? మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చేయాలి. నేనా? అవును. అయ్యో, పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా, వెళ్ళమ్మా. మీకు అప్పచెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు. చూడు, ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. హలో సార్, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్య. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు. సార్, మీ పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి. ఆటో. ఓ ఆఫీస్ లో పనుండి ఆగిపోయాడా మీ ఆయన? పదండి, టైం అయిపోతుంది. పెళ్లి కూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఎక్కడే? వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో అలాగా. అమ్మాయి ఎక్కడ బాబు? మీ అమ్మాయిని అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉందేమిటి అని అంటే అందాన్ని కొరుక్కు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకుని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజార్కి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే ఓర్మోయ్, నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుష్టిరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి కట్ట పెట్టేవాడిని. అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి కట్ట పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ బ్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అద్దం, మనిషి బంగారం అని చెప్పావే. వీడు ఒక ఎవరు సిల్వర్ డొక్కు. ఎవరు ఈ టైంలో? నువ్వు కూడా వచ్చావు, చేయగలరా? మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? సడన్ గా కాదులేరా, నీతో పనుండే వచ్చాం. ఆహా, సరే కూర్చో బావా. బాగున్నావాక? ఏదో నీ దైవాలు బానే ఉన్నాను లేరా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ బట్టలు, వస్తువులు, ఇల్లు ఇలాగైనా పెట్టుకునేది? నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకో శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకో పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకో నమస్కారం, నాకు ఈ పెళ్ళొద్దు. ఏ, ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా మొహం ఎవరికి నచ్చట్లేదు. నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా, పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు, అవమానాలు. అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుకో. మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అదొక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్టం చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవు. అవునరా, అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావలు తప్ప ఎవరు లేరు. అవును. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పిట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా. మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి. చూపించు. ఇదిగోరా ఫోటో, చూసుకో. అక్క అక్క, ఏంట్రా? గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా దడ్ 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 కొట్టేసుకుంటుంది. ఎందుకురా? ఇన్నాళ్ళకి డైరెక్ట్ గా పెళ్లి పెట్టల మీద కూర్చున్నాను కదా, ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది. ఆ 3 ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా. అంతేనా? సరే. భయపడకు. హాయ్. హాయ్.
ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తే ఎలా? ఎర్లీగానే వద్దాం అనుకున్నాను, కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది. అలాగా రండి. ఎరా విశ్వనాథం, ఓ మూర్తి, నువ్వట్రా? ఎన్నాడైందిరా నేను చూసి? వీడు మూర్తి అని కాలేజీలో నా క్లాస్మేట్, ఇవి నా వైఫ్ రా. నమస్కారం. నమస్తే అమ్మా. మనం కలుసుకుని చాలా రోజులైంది కదా, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా. మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటరా? వాటర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడుకోవడం మా సామాన్యుడు కాదు. ముంచేవరా అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అక్క నువ్వు ధైర్యంగా ఉంది. అమ్మా కూర్చోమ్మా. మంత్రాలన్నీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? అరగంట. డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి. శాస్త్రం ఒప్పుకోదు బాబు. శాస్త్రాన్ని ఒప్పించు. 5 నిమిషాలు తాళి కట్టించేస్తా. అలా రా దారికి. రామశాస్త్రి అయ్యా, అందరికి చూపించి తీసురా. అలాగేనండి. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. త్వరగా రమ్మనవయ్యా. ఏ రామశాస్త్రి తొందరగా రావాయ్. వస్తున్నానండి. మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా అక్కా, బావ. జీవన హేతునా రెడీ. కంఠే బధ్నామి విభగే శతం. సుజాత, డాక్టర్ గారు, వాటర్ తీసుకురండి, త్వరగా తీసుకురండి. వాటర్. మీ చెల్లెలు ప్రెగ్నెంట్. ఆవేశపడకండి. నా చెల్లెలు పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ. నీకేం లోటు చేశావనే? అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే. పాపిష్టిదానా, ఎవడేవాడు? చెప్పవే, ఎవడవాడు? చెప్పవే. బావక్క, మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను, నోములు నోచాను. కూతుర్లా పెంచిందాన్ని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది. చెప్పు, ఏ నేను అందంగా లేనా? నీకు సేవలు చేయలేదా? నీకు సుఖాలు పంచిపెట్టలేదా? నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు. చెయ్యి, నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు. నిన్ను నిన్ను ఏమండి 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 ప్లీజ్ అండి, నా మాట వినండి. భర్తను అలా అనడం తప్పు కదా? కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా? ఆవిడ అన్నది కరెక్టే కదా, మీరు అలా చేయడం తప్పు కదూ. మీ భర్త చేసింది తప్పేనండి, కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో, తండ్రిని కావాలనే ఆశ ఉందేమో. ఒకవేళ ఇదే పని పరాయి స్త్రీతో చేసుంటే మీరేం చేసేవారు? మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి? మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు, మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు. మీ భర్త తండ్రి అయితే మీరు తల్లి అవుతారు. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి. మీరే చెప్పండి. వెళ్ళండి. రండి. కానివ్వండి. ఏ భజంత్రీలు వాయించండి.